వైఎస్ఆర్సీపీని ఓటమి భయం వెంటాడుతోందా? ఓటమి భయంతోనే వైఎస్ఆర్సీపీ ఆ ఎంపీ అభ్యర్థిని మార్చబోతోందా? అనకాపల్లి ఎంపీ అభ్యర్థిని వైఎస్ఆర్సీపీ ఇప్పటికే ప్రకటించినప్పటికీ అక్కడ ఓటమి భయంతో ఆ అభ్యర్థిని మార్చబోతున్నారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు మనతో ఉన్నారు. జగదేవ్ గారితో మాట్లాడదాం. జగదేవ్ గారు హాయ్ అండి. హలో అండి. జగదేవ్ గారు, వైసీపీని ఓటమి భయం వెంటాడుతోందని, ఓటమి భయంతోనే వైఎస్ఆర్సీపీ అనకాపల్లి ఎంపీ అభ్యర్థిని మార్చబోతున్నారు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉన్నాం. అసలు ఆ ఎంపీ అభ్యర్థిని ఎందుకు మార్చబోతున్నారు? ఎవరికి ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇవ్వబోతున్నారు జగన్మోహన్ రెడ్డి అంటే ఏం చెప్తారు? ఓటమి భయం అయితే ఒక విధంగా అంటే డిఫెన్స్లో పడుతున్నారు బాగా. ఆ డిఫెన్స్ దాన్నే మనం ఖచ్చితంగా ఓటమి భయం అనొచ్చేమో. ఎందుకంటే ముందు కూడా లిస్టు రిలీజ్ చేసినప్పుడు కూడా మించు ఒక 7-8 విడతల్లో లిస్టు రిలీజ్ చేశారు. ఇప్పటికీ ఇంకా ఆల్రెడీ ఫామ్స్ ఇవ్వాల్సిన సమయం వచ్చేసినప్పటికి కూడా ఇంకా రేపు 28 వరకు ఇప్పటి వరకు ఇవ్వాల్సి ఉంటుంది. హార్డ్లీ 8 days అండ్ 1 week ఉంది. ఇప్పటికీ ఇంకా అభ్యర్థులు మార్చే ప్రయత్నం చేస్తున్నారంటే సమీకరణాలు చూసుకుంటున్నారు. ఓహో, ఎక్కడ ఈయనతో పోటీ పడలేడు, ఈడు ఓడిపోతాడు, ఇక్కడ స్టఫ్ క్యాండిడేట్ పెట్టాడు టీడీపీ గెలవరు, అలా సమీకరణాలు వస్తున్నాయి. అంటే ఈ ప్రస్తావన ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే అనకాపల్లి ఆల్రెడీ అవంతి శ్రీనివాస్ గారి కోసం వచ్చింది. అనకాపల్లిలో గతంలో అవంతి శ్రీనివాస్ గారు టీడీపీ తరఫున గెలిచిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు అవంతి శ్రీనివాస్ గారికి భీమిలి ఎమ్మెల్యే టికెట్గా ఇచ్చారు. భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన్ని బరిలో దింపారు. ఎస్. అయితే భీమిలిలో ఉంటున్న బలమైన క్యాండిడేట్ ఎవరంటే గంటా శ్రీనివాస్ గారు. గంటా శ్రీనివాస్ గారికి ఉత్తరాంధ్ర విషయం పక్కన పెడితే వైజాగ్ సరౌండింగ్స్, వైజాగ్ సిటీ, ఇక్కడ ఎక్కడ నిలబడినా ఆయన గెలుపు ఖాయం అనేలాగా ఉంటుందండి ఎప్పుడు కూడా. గంటా శ్రీనివాసరావు గారు గెలుపు గంట కొట్టబోతున్నారు అంతే. అది మరి ఇది ఆయన వ్యక్తిగతంగా ఆయనకున్న చరిష్మానా, లేదంటే ప్రజల్లో ఆయనకున్న ఆదరణ, లేదంటే ఆయన దాని రాజకీయ చిత్రతో తెలియదు, కానీ మొత్తానికి మీరు అన్నట్టు గంటా శ్రీనివాస్ గారు ఎక్కడ నిలబడినా గంట కొట్టడం ఖాయం. అంత పలుకుబడి కూడా ఉంది ఆయనకి, ఎస్పెషల్లీ వైజాగ్ రీజన్ మొత్తం కూడా. ఓకే. సో ఇప్పుడు ఆయనకి ఉంటున్నారు కాబట్టి భీమిల్లో ఆయనకు పోటీగా తట్టుకోలేరు, నిలబడగలరా, అవంతి శ్రీనివాస్ గారు గంటా శ్రీనివాస్ గారు ముందు తేలిపోతారు అనే వాదనలు కూడా వినిపిస్తున్న నేపథ్యంలో మేబీ మార్చుతున్నారు అనే వాదనలు అయితే వస్తున్నాయి. అయితే ఈయన మార్చితే గతంలో అనకాపల్లి నుంచి గెలిచారు కాబట్టి అక్కడికి మార్చాలని అనుకుంటున్నారు. బట్ అక్కడికి మార్చాలనుకుంటే అక్కడ ఆల్రెడీ ముత్యాల నాయుడు పేరుని అనౌన్స్ చేసేశారు అనకాపల్లి ఎంపీకి వైసీపీగా. అవును, గతంలో ఆయన మాడుగుల నుంచి పోటీ చేసి గెలిచారు. మాడుగుల ఎమ్మెల్యే, సిట్టింగ్ ఎమ్మెల్యే. అవును, సిట్టింగ్ ఎమ్మెల్యేని ఎంపీ గడ్డు పంపించారు. అంటే అంత తర్జన భర్జన. ఇప్పుడు ప్రతిదీ కూడా ఇక్కడ ఎమ్మెల్యేకి చేసిన అక్కడ ఎంపీగా, అక్కడ ఎంపీకి చేసిన ఎమ్మెల్యే ఇట్లా ఎందుకు మారుస్తున్నారు? అంత క్లమ్జీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఒక ఊరికి రాజు ఇంకో ఊరికి బంటుతో సమానం అన్నట్టు, ఆ ఊర్లో రాజు తోపే పోటుగాడే, ఇంకో ఊరికి వస్తే ఆయన ఎవడో కూడా తెలియకపోవచ్చు కదా, ప్రజలు అంత ఆదరించకపోవచ్చు కదా. ఇట్లా మార్చి చేయడం వల్ల కూడా కన్ఫ్యూజ్ అయిపోయి ప్రజలు ఎవరికి ఓటేస్తారు చెప్పండి? ఖచ్చితంగా అప్పుడు కూటమి అభ్యర్థే బెనిఫిట్ కూడా అవుతాడు. సో ఈ కన్ఫ్యూజన్లో కూడా వైసీపీ ఒక మెట్టు వెనక్కి వెళ్ళిపోతుందని కూడా అనిపిస్తుంది. సో ఇప్పుడు ఆ ముత్యాల నాయుడు గారిని తీసుకెళ్ళి మళ్ళీ మీరు అన్నట్టు వెనక్కి పంపించేసే అవకాశం కనిపిస్తుంది. వెనక్కి పంపించే అవకాశం కనిపిస్తే ముందు ఆయన వాళ్ళ అమ్మాయికి ఎవరు ఇచ్చినట్టుగా ఉంది సీట్ అక్కడ మాడుగుల సంబంధం. సో ఇప్పుడు మాడుగుల్లో మళ్ళీ పరిస్థితి చూసుకుంటే బండారు సత్యనారాయణ గారికి అక్కడ మళ్ళీ పోటీలో నిలబెట్టి ఎలాగైనా గెలిచే టికెట్ అదేలా అన్నట్టుగా అనిపిస్తుంది. అంటే మొత్తం మీద అవంతి శ్రీనివాస్ గారిని మళ్ళీ ఎక్కడికి మార్చడము, తర్వాత ముత్యాలాడి గారిని ఎక్కడికి మార్చడము, ఆ స్థానంలో ముందు అనుకున్న పైలా ఉన్నారు ఆయన అనుకుని వీనికి పెట్టడము, ఇట్లా కన్ఫ్యూజన్గా ఉండి అంత. ఇప్పుడు అంటే పైలా ప్రసాద్ గారిని కాదని అక్కడ బండారు సత్యనారాయణ గారికి అవును టీడీపీ మళ్ళీ ఇవ్వబోతున్నటువంటి నేపథ్యంలో సో జగన్మోహన్ రెడ్డి కూడా అక్కడ మార్చేటువంటి దిశగా అడుగులు వేయబోతున్నాడు అంటారు. అవునండి, కరెక్ట్. పైలా గారిని అనుకున్న దాన్ని ఇప్పుడు మళ్ళీ మార్చి వీళ్ళు బండారు సత్యనారాయణ గారికి ఇస్తున్నారు. బండారు సత్యనారాయణ గారు మళ్ళీ ఆ టీడీపీలో ఉన్న ఒక ఎంపీ గారి తాలూకా చుట్ట బంధువే. సో మొత్తం మీద అన్ని సమీకరణాలు కూడా బలంగా చేస్తున్నారు కాబట్టి టీడీపీ కూడా లాస్ట్ వరకు ఆచితూచి కూటమిలో భాగంగానే ముందు ఒక 94-24 మొత్తం సుమారుగా 118 సీట్లను ప్రకటించింది కూటమిలో. తర్వాత బీజేపీతో కూటమి వచ్చాక అప్పుడు మళ్ళీ జనసేన కూటమికి 24 నుంచి 21 చేశారు. 3 లోక్సభ స్థానాలకు 2 చేశారు. అలాగే
ఇట్లా మొత్తానికి సమీకరణ చేసి బీజేపీకి ఎక్కడెక్కడైతే బాగుంటుంది, ఎక్కడెక్కడైతే టీడీపీ బాగుంటుంది, కంపల్సరిగా గెలుపు గుర్రాలేంటి అనుకునే చేయడంతో వైసీపీ కూడా ఒక్కసారిగా మళ్ళీ మననం చేసుకుంటుందే, భయపడుతుందో తెలియదు కానీ అభ్యర్థుల్ని మారుస్తున్నారు. ఇప్పుడు అవంతి శ్రీనివాస్ గారు కూడా బాగా కాలేజ్ నేము ఫేమ్ ఉన్న వ్యక్తే. వైసీపీలో కూడా ఒక్కసారిగా అవంతి శ్రీనివాస్ అంటే తెలియని వాళ్ళు లేరు, ఆ స్థాయికి వెళ్ళిపోయారు ఆయన. కానీ అటువంటి వ్యక్తి కూడా గంటా శ్రీనివాసం ముందు గెలవలేరేమో అనే వార్తలు సర్వత్రా వినిపిస్తున్న నేపథ్యంలో మీరు అన్నట్టు మంచి మాట చెప్పారు. గంటా శ్రీనివాస్ గారు ఎక్కడున్నా గంట కొట్టడం ఖాయమని. సో ఆయనకు తేలిపోతున్నారు అనిపించింది కాబట్టి వెంటనే అక్కడి నుంచి మరలా మేబీ అవంతి గారు రిక్వెస్ట్ చేసుకున్నారో లేదా వైసీపీ అధిష్టానమే మార్చిందో తెలియదు కానీ మరలా బ్యాక్ టు అనకాపల్లి పంపిస్తున్నారు. ఎందుకంటే అనకాపల్లిలో గతంలో 2014లోనో 14లో అనుకుంటా టీడీపీ తరపున ఎంపీగా పోటీ చేసి అక్కడ గెలవడం జరిగింది. ఆయన గెలిచారు. 2019లో ఆయన మళ్ళీ పార్టీ మారి అవును వైసీపీకి తరపున ఇక్కడ గెలిచారు. సో ఇటువంటి మార్చడం వల్ల అక్కడ ఆల్రెడీ ఉన్న ముత్యాల నాయుడు గారిని మళ్ళీ మార్చడం, ముత్యాల నాయుడు గారిని మార్చడం తర్వాత మళ్ళీ ఇక్కడికి ఈ స్థానానికి వస్తే ఇక్కడ మళ్ళీ బలవంగా క్యాండిడేట్ ఉన్నారు కదా అని చెప్పి మాడుగులకు సంబంధించి బండారు సత్యనారాయణ గారికి ఇవ్వడం, ఇట్లా అంత తారుమారుగా అవుతుంది. ఇప్పుడు ఆ ముత్యాల నాయుడు గారి అమ్మాయికి మరి ఎక్కడ స్థానం కల్పిస్తారో లేదా ఎవరో అని తెలియదు. ఆవిడ అనురాధ ఏదో ఆవిడ పేరు. ఆవిడకి ఆల్రెడీ మాడుగుల్లో వైసీపీ తరపున టికెట్ కన్ఫర్మ్ అనుకున్నారు, అనౌన్స్ కూడా చేసేసారు, ఒక క్యాన్వాసింగ్ కూడా చేసుకుంటున్నారు. మీరు అన్నట్టు పట్టుమని 23 రోజులు 24 రోజులు ఉంది ఇంకా పోలింగ్కి. ఈలోగా ఇంకా తర్జన భర్జనలు అవుతున్నాయి. అంటే ఇక్కడ అనురాధ గారిని తీసుకొచ్చి భీమిలిలో పోటీ చేసే రకంగా అలాగే లేదండి. మళ్ళీ అక్కడ ఇంకోటి ఏంటంటే అవంతి గారి ఇన్ఫ్లుయెన్స్ కొంత ఉపయోగిస్తారు అక్కడ. అంటే పూర్తి స్థాయిలో అవగాహన లేదు కానీ అక్కడ మళ్ళీ ముత్యాల నాయుడు గారు అమ్మాయి అనురాధ గారిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టే ఛాన్సెస్ అయితే ఉండకపోయింది. ఎందుకంటే మాడుగులు అనేది ఇప్పుడు విశాఖ జిల్లాలో ఉందో పాడేరు జిల్లాలో ఉందో తెలియదు కానీ అది కొంచెం లోపలికి అటు చోడవరం మాడుగులు అటువైపు వెళ్ళాలన్నమాట. సో అటువైపు వెళ్ళేసరికి మళ్ళీ ఇప్పుడు ఎంపీ అభ్యర్థి అనుకోండి సుమారుగా 7 నియోజకవర్గాల్లో కూడా పరిచయస్తుడు కాబట్టి ఆయన తీసుకెళ్ళి ఎంపీగా పెట్టినా ఏ ఎమ్మెల్యేగా పెట్టినా 7 నియోజకవర్గాల్లో వర్కౌట్ అవుతుంది. కానీ అదే ఒక సాధారణ ఎమ్మెల్యేగా అంతవరకు ఉన్న వ్యక్తిని ఎంపీగా తీసుకెళ్ళి పెడితే అన్ని ఓట్లు పడతాయని అన్ని నియోజకవర్గాలకి పరిచయస్తులు కాదు కదా. అనురాధ గారు అక్కడ పరిచయస్తులు కాదు కాబట్టి అంత ఇన్ఫ్లుయెన్స్ ఉండదు కాబట్టి ఇంకా గంటా గారిని ఇంకా క్లియర్ అయిపోతుంది ఎన్నిక. ఇప్పటికే గంటా గారిని ఎన్నిక క్లియర్ అయిపోయింది ఆల్మోస్ట్ ఆల్. సో ఇప్పుడు ఆయనకి బలమైన అభ్యర్థి పెట్టడానికి కూడా ఆలోచిస్తున్నారు. మేబీ మళ్ళీ అది కూడా మార్చితే చెప్పలేం. ఎందుకంటే మీరు అన్నారు కదా గంటా శ్రీనివాస్ గారు లాంటి బలమైన అభ్యర్థి ఉన్నప్పుడు ఇప్పుడు నాయుడు గారు అమ్మాయిని పెట్టినా కూడా ఆవిడ ఎంత గట్టి పోటీ ఇవ్వగలుగుతారు? ఇవ్వలేరు. సో ఇంకా బలమైన క్యాండిడేట్ని ఎవరు పెట్టే అవకాశం ఉంది. బట్ అవంతి శ్రీనివాస్ గారి ఇన్ఫ్లుయెన్స్ కూడా కొంత ఉపయోగించి బలమైన అభ్యర్థిని లేకపోతే అతను సూచించే అభ్యర్థిని కూడా పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అది పూర్తి స్థాయిలో స్థానికంగా నాకు అంత ఐడియా లేదు. మేబీ ఎలా ఉంటుందో తెలియదు. ప్రస్తుతానికి మాత్రం అవంతి గారు మళ్ళీ బ్యాక్ టు అనకాపల్లి రావడం, అనకాపల్లిలో కూడా ఇప్పుడు టఫ్గానే ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేక విధికి సంబంధించి ఏదైతే ఉందో, తర్వాత మొన్న గుడివాడ అమర్నాథ్ గారు కూడా కొంత వైసీపీకి ఎక్కువగా క్యాన్వాసింగ్ సంబంధించి కానీ పెడమొహంగా ఉన్నారని, కొంచెం ఆయనకు సరైన ప్రాధాన్యత ఇవ్వలేదని ఇట్లాంటి వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో కూడా ఆయన అవంతి గారిది అనకాపల్లిలో కూడా అంత ఈజీ కాదు గెలుపు.